పవిత్రాత్మనామమున. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ రోజు నుంచి నవదిన జపాలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ప్రారంభోత్సవ దినాన ఈ జెండా ప్రతిష్ఠ ద్వారా ఆరోగ్యమాత దీవెనల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ 9 రోజులు కూడా మనము ఆ మరియ తల్లిని ప్రార్థిస్తూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క విన్నపాలను, పొరుగు వారి యొక్క అవసరాలను కూడా గుర్తించి ప్రార్థించుకున్నాం. తప్పకుండా ఆ తల్లి మన యొక్క మనవులను ఆలకిస్తూ ఉంది. తన దివ్య కుమారుని ద్వారా విన్నపాలన్నిటిని కూడా నెరవేరుస్తూ ఉంది. అందుకే జెండా ప్రతిష్ఠ కోసం ఈరోజు మనం సమగాలను ఆహ్వానించి ఉన్నాం. మన యొక్క కోరికను మన్నించి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మీ అందరి తరఫున ఫాదర్ గారిని ఈ జెండా ప్రతిష్ఠ చేయాలని కోరుచున్నాను. మొట్టమొదటి పాట ఉంటుంది. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత, వేళాంకనిలో ఆరోగ్యమాతవు, ఫ్రాన్స్ నగరిలో లూర్దు మాతవు. వేళాంకనిలో ఆరోగ్యమాతవు, ఫ్రాన్స్ నగరిలో లూర్దు మాతవు. భక్తుల హృదిలో నెలకొన్న మాత, భక్తుల హృదిలో నెలకొన్న మాత, మా మనవులను ఆలించు మాత. జననీ మరియా చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా చల్లని మాత. యేసు ప్రభువా, నీ తల్లి యొక్క జననోత్సవమును కొనియాడుటకు ఈ 9 రోజుల నవేన ప్రార్థనలో నిన్ను ఆరాధించి మరియ తల్లిని గౌరవించే భక్తులందరూ కూడా బలి పూజల్లో, ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా పెద్దగొట్టాల గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ కూడా, మరి ముఖ్యంగా నీ తల్లి యొక్క భక్తాదులందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, ఈ 9 రోజుల 90 దినాల్లో ప్రార్థన పాల్గొన్న వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి మరియ తల్లి ప్రార్థన ద్వారా వారందరూ కూడా దీవింపబడాలని వేడుకుంటున్నాం. క్రైస్తవ బిడ్డలనే కాదు, కొట్టాల గ్రామంలో ఇరుగు పొరుగు గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆశీర్వదించి కావలసినటువంటి వర్షాన్ని కురిపించి అందరినీ కూడా నీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. ఈ యొక్క ప్రార్థనను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చేయించున్నాము స్వామి. దేవవరప్రసాదం చేత నిండిన మహిమావతనము ప్రభు మీతో ఉన్నారు. మీ గర్భఫలముగా చేసి ఆశీర్వదింపబడిన వారిని ప్రార్థించండి.